హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 184. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ ఫుట్బాల్ టీమ్ లాస్ట్ 40% ఆఫ్ ద మ్యాచెస్ ఇట్ ప్లేడ్. ఇఫ్ ఇట్ వన్ 75 మ్యాచెస్, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మ్యాచ్లలో 40% మ్యాచ్లను కోల్పోయింది. ఇది 75 మ్యాచ్లను గెలిచి ఉంటే ఆ జట్టు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఫుట్బాల్ టీం ఉంది. అది ఆడిన టోటల్ మ్యాచెస్లో 40% మ్యాచెస్ని ఏమైంది, లాస్ట్ అయింది, అంటే ఓడిపోయింది అనమాట. అది ఆడిన టోటల్ మ్యాచెస్లో 40% మ్యాచెస్ని ఓడిపోయింది అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడండి, ఇది కనుక ఒకవేళ 75 మ్యాచెస్ గెలిచుంటే అప్పుడు ఆ టీం ఆడిన టోటల్ మ్యాచెస్ ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్ మ్యాచెస్ ఎన్ని ఆడిందో మనకు తెలియదు కాబట్టి దాన్ని పర్సంటేజ్లో ఏమనుకోవచ్చు, 100% అనుకోవచ్చా? అలా టోటల్గా ఆడిన మ్యాచెస్ ఎంత పర్సంటేజ్ అంటే 100%. ఓకేనా. అయితే ఈ టోటల్ మ్యాచెస్లో 40% మ్యాచెస్ని ఓడిపోయింది, అవునా? మరి 40% మ్యాచెస్ని ఓడిపోయిందంటే రిమైనింగ్ 60% మ్యాచెస్ని ఏమవ్వాలి, ఖచ్చితంగా గెలవాలి, అవునా కదా? సో అలా 60% మ్యాచెస్ని గెలిచిందనమాట ఈ టీము. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనకేమిచ్చాడు, ఇట్ 175 మ్యాచెస్ అన్నాడు. అంటే ఇది గెలిచిన మ్యాచెస్ రూపంలో ఎన్ని మ్యాచెస్, 75 మ్యాచెస్ అనమాట. పర్సంటేజ్ రూపంలోనేమో గెలిచిన మ్యాచెస్ 60%, మ్యాచెస్ రూపంలో 75 మ్యాచెస్. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా. అయితే మనల్ని అడుగుతుంది టోటల్ మ్యాచెస్ ఆడినవి ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో టోటల్ మ్యాచెస్ అంటే సింపుల్గా 100% కనుక్కుంటే సరిపోయింది కదా. సో చూడండి, సింపుల్ క్వశ్చన్ కదా. సో చూస్తే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, అగైన్ 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × 25 దట్ ఈజ్ 125. అంటే టోటల్గా ఆడిన మ్యాచెస్ ఏంటంటే ఈ టీము 125 మ్యాచెస్ అయితే ఆడిందనమాట. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 185. ఇక్కడ ఏమంటాడంటే, 60% ఆఫ్ 40% ఆఫ్ 32% ఆఫ్ అన్ అమౌంట్ ఈజ్ రూపీస్ 432. వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మొత్తంలో 60% ఆఫ్ 40% ఆఫ్ 32% విలువ 432 రూపాయలు. మొత్తం ఎంత ఉంది అంటే రూపాయలలో మొత్తం ఎంత ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమిచ్చాడు, 60% ఆఫ్ 40% ఆఫ్ 32% ఆఫ్ అన్ అమౌంట్ ఈజ్ 432 అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ 60% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 3/5 అవుతుందా? ఆఫ్ 40% అంటే ఎంత అవుతుంది, 2/5 అవుతుందా? అవునా కదా. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో, అవునా. ఆఫ్ 32%, ఇది మనకు తెలియదు కాబట్టి 32% అంటే 32/100 రాసుకోండి. ఆఫ్ అన్ అమౌంట్ అంటున్నాడు, ఆ అమౌంట్ కూడా మనకు తెలియదు కాబట్టి ఆఫ్ ఏ అనుకుందాం. అమౌంట్ అంటే ఏ. ఈజ్ 432 అంటున్నాడు. అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, 432కి ఈక్వల్ అయింది. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద అమౌంట్ అంటున్నాడు. అంటే ఈ అమౌంట్ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ మొత్తాన్ని అటు పంపించేసేయండి. అప్పుడు పంపిస్తే ఏమవుతుందంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 432 ఇంటూ డినామినేటర్లోవి పైకి వెళ్ళిపోతాయి కదా. సో 5 × 5 25 ఇంటూ 100 రాసుకోండి. ఓకేనా. బై ఈ న్యూమరేటర్స్ కిందకు వస్తాయి కదా, 3 2s 6 ఇంటూ 32 రాసుకోండి. 6 × 32 అవుతుందా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే, జాగ్రత్త చూడండి, ఇక్కడ 8 4 టైమ్స్ పోతుంది, ఇక్కడ 8 43లో 5 టైమ్స్ పోతుంది, 8 5s 40 పోగా ఇంకా 3 మిగులుతుంది, 32 అవుతుందా, అంటే 4 టైమ్స్ పోతుంది, అవునా. అండ్ 6 1 టైం పోతుంది, 6 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, అవునా. అలాగే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 100లో 25 టైమ్స్ పోతుంది, అవునా కదా. సో ఇక్కడ 9 ఇంటూ ఇది 25 స్క్వేర్ అవుతుందా, ఇది 25 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 625 అవుతుంది. సో 9 ఇంటూ 625 అవుతుందా, అవునా కదా. సో 9 ఇంటూ 625. అలా అమౌంట్ ఏమవుతుందంటే 9 5లు 45, 4 క్యారీ, 9 2లు 18, 4 22, 2 క్యారీ, 9 6లు 54, 2 56 అవుతుందా. సో 5625 అవుతుంది. లేదంటే 9 × 625 డిజిటల్ సమ్ అప్లై చేసిన నో ప్రాబ్లం. ఓకేనా. లేదంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చిందంటే 5625 అయితే వచ్చిందనమాట. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 186. ఇక్కడ ఏమంటాడంటే 44% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 798.6. వాట్ ఈజ్ 63% ఆఫ్ దట్ నంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 44% విలువ 798.6 ఉంది. ఆ సంఖ్య యొక్క 63% ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అందులో 44% వాల్యూ ఎంత అంట, 798.6 అంట. ఓకేనా. సో ఇక్కడ మనకి నెంబర్ తెలియదు కాబట్టి దాన్ని పర్సంటేజ్లో ఎంత అనుకోవచ్చు, 100% అనుకోవచ్చా,
చెప్పానా లేదా? మనకు తెలియని వాల్యూని మనం పర్సంటేజ్లో 100% అనుకోవచ్చు. అవునా? అయితే ఈ 100%లో అంటే ఈ నెంబర్లో 44% వాల్యూ ఇచ్చాడు. 44% ఆఫ్ ఏ నెంబర్ ఎంత ఇచ్చాడు మనకి? 798.6 ఇచ్చాడు. అవునా కదా? సో ఈ నెంబర్లో 44% వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి 798.6 ఇచ్చాడు. అవునా? మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈజ్ 63% ఆఫ్ దాట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఈ నెంబర్లో 63% వాల్యూ ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో అలా 63% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అలా కాకుండా మనకి కొన్నిసార్లు ఇలా కూడా అడుగుతాడు. ఎలా అంటే ఇలా ఇచ్చేసి కండిషన్ ఇచ్చేసి అసలు నెంబర్ ఏమవుతుంది అని కూడా అడుగుతాడు. మరి నెంబర్ ఏమవుతుంది అని అడిగాడు అనుకున్నప్పుడు అలా అడిగితే ఏం చేయాలంటే సింపుల్గా ఆ నెంబర్ ఏమవుతుంది? 100% కదా. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ నెంబర్ అడిగితే సంగతి. ఓకేనా? బట్ ఇక్కడ మనల్ని అడిగింది 63% వాల్యూ కాబట్టి ఇది కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో సింపుల్గా ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? అగైన్ ఇక్కడ 11 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ చూస్తే మనకి 79లో 7 టైమ్స్ పోతుందా? అవునా కదా? ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. 2 మిగులుతుంది. 28 అవుతుందా? 28 అంటే 11 2 టైమ్స్ పోతుంది. 6 మిగులుతుంది. సో పాయింట్ ఉంది, పాయింట్ పెట్టేసి 6 మిగులుతుంది. ఇక్కడ ఒక 6 ఉంది. 66 అంటే 11 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. అలా 72.6 టైమ్స్ పోతుంది. అండ్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 63 ఇంటూ 72.6 ఆ 4 బైలోకి వస్తుందా? అవునా కదా? సో సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్లో డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. కానీ ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి ఏం పెట్టి మల్టిప్లై చేయాలి? 7 పెట్టి పైన కింద మల్టిప్లై చేయాలి. చెప్పే కదా ఆల్రెడీ. సో 7 పెట్టి మల్టిప్లై చేస్తే ఇది ఓవరాల్గా ఇది 1 అయిపోతుంది. 1 అవుతుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. అవునా? సో ఇక్కడ చూస్తే మళ్ళీ పైన చూస్తే ఏమవుతుందంటే 6 3 9 అవుతుందా? సో 9 ఇంటూ దీని డిజిటల్ సమ్ ఎంత ఉందో మనకు అనవసరం. ఎందుకంటే 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా మళ్ళీ డిజిటల్ సమ్ అనేది ఖచ్చితంగా 9 వస్తుంది. అవునా కదా? ఇక్కడ ఆల్రెడీ 1 అయిపోయింది. ఇక్కడ 9 ఇంటూ సంథింగ్ ఈ వాల్యూ ఎంత ఉన్నా మనకు అనవసరం. దీని డిజిటల్ సమ్ ఎంతైనా మనకు అనవసరం. 9 ఇంటూ ఉంటే డిజిటల్ సమ్ 9 అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, బండి గుర్తు. ఓకేనా? సో ఇప్పుడు డిజిటల్ సమ్ 9 దేనికి ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందంటే 1 + 1 + 4 + 3 మొత్తం 9 అవుతుంది కదా. ఇది పక్కన పడేసి ఇంకా 8 ఉంది అంటే డిజిటల్ సమ్ 8 అవుతుంది. మనకు కావాల్సింది 9. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. అవునా? ఇక్కడ చూస్తే 1 + 1 + 4 + 3 ఇది 9 అవుతుంది. పక్కన పడేసి అండ్ ఇక్కడ 4 5 9 అవుతుంది. అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి. అంటే డిజిటల్ సమ్ ఎంత? 0 కానీ 9 కానీ అంటాం. మరి మనకు కావాల్సింది 9 కదా. సో ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం 9 అవుతాయి. పక్కన పడేసి 6 + 4 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. మనకు కావాల్సింది 9. సో ఇది ఆప్షన్ కాదు. అండ్ ఇక్కడ ఇది 9 అవుతుంది. పక్కన పడేసి 4 + 7 11 అవుతుందా? 11 అంటే 1 + 1 2 అవుతుంది. మనకు కావాల్సింది 9 అంటే ఇది కూడా ఆప్షన్ కాదు. అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. సో అలా 63% వాల్యూ ఎంత అంటే 1143.45 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా? సో ఇలా డిజిటల్ సమ్ అప్లై చేస్తే సింపుల్ అయిపోతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 187. ఇక్కడ ఏమంటాడంటే ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాజ్ సమ్ ఆరెంజెస్. హీ సెల్స్ 60% ఆఫ్ దెమ్ అండ్ స్టిల్ హ్యాజ్ 360 ఆరెంజెస్. ఒరిజినలీ హీ హ్యాడ్ హౌ మెనీ ఆరెంజెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పండ్ల విక్రేత వద్ద కొన్ని కమలా పండ్లు ఉన్నాయి. అతను వాటిలో 60% అమ్ముతాడు మరియు ఇంకా 360 కమలా పండ్లు కలిగి ఉన్నాడు. మొదటగా అతని వద్ద ఎన్ని కమలా పండ్లు ఉన్నాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ఫ్రూట్ సెల్లర్ దగ్గర టోటల్గా ఒరిజినల్గా వాడి దగ్గర టోటల్గా ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు ఫైనల్గా. అవునా? సో ఇక్కడ వాడి దగ్గర టోటల్గా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం 100%గా తీసుకుందాం. సో అలా టోటల్గా వీడి దగ్గర 100% ఆరెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే ఇందులో 60% ఏం చేస్తున్నాడు? హీ సెల్స్ 60% ఆఫ్ దెమ్ అంటే వీటిల్లో ఈ 100%లో 60%ని అమ్మేస్తాడు అనమాట. మరి 60% అమ్మేసాడంటే రిమైనింగ్ 40% ఖచ్చితంగా ఎక్కడ ఉంటాయి? వీడి దగ్గరే ఉంటాయి. అవునా? సో అలా 40% ఆరెంజెస్ వీడి దగ్గరే ఉంటాయి. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు? హీ స్టిల్ హ్యాజ్ 360 ఆరెంజెస్ అన్నాడు. అంటే ఇప్పుడు వీడి దగ్గర 360 ఆరెంజెస్ ఉన్నాయంట. పర్సంటేజ్లోనేమో 40% వీడి దగ్గర ఉన్నాయి. ఆరెంజెస్ రూపంలోనేమో 360 ఆరెంజెస్ వీడి దగ్గర ఉన్నాయి. అవునా కదా? సో అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? ఒరిజినల్లీ హీ హ్యాడ్ హౌ మెనీ ఆరెంజెస్ అంటున్నాడు. అంటే ఒరిజినల్గా అసలు వాడి దగ్గర టోటల్గా ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయంటున్నాడు. సో ఎన్ని ఆరెంజెస్? 100% కదా. సో ఆ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా? సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 1 టైం పోతుంది. 4 ఇక్కడ 36లో 9 టైమ్స్ పోతుంది. 900 అవుతుందా క్రాస్ మల్టిప్లై చేస్తే? సో అలా ఒరిజినల్గా వాడి దగ్గర ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయంటే 900 ఆరెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 188. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ నెంబర్ వెన్ 42 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ రెడ్యూసెస్ టు ఇట్స్ 70%, వాట్ ఈజ్ 2/5 ఆఫ్ దట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య నుండి 42 తీసివేసినప్పుడు అది దాని 70% తగ్గుతుంది. ఆ సంఖ్యలో 2/5 ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అసలు నెంబర్ అంటున్నాడు కాబట్టి ఆ నెంబర్ మనకి ఏంటో తెలియదు కాబట్టి ఆ నెంబర్ని ఎంత అనుకోవచ్చు, 100% అనుకోవచ్చా? అవునా కదా? సో నెంబర్ అనేది 100%. అయితే ఏమంటున్నాడు అంటే చూడండి, వెన్ 42 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ అంటే ఈ నంబర్లోంచి 42ని తీసేస్తే 42 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమంటున్నాడు, రెడ్యూసెస్ టు ఇట్స్ 70% అంటే అది నెంబర్ అనేది ఆ నెంబర్లోంచి 42 తీసేస్తే అప్పుడు ఆ నెంబర్ అనేది 70%కి తగ్గిపోతుందంట. అంటే ప్రజెంట్ ఇది 70% అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెంబర్లోంచి 42 తీసేస్తే అప్పుడు అది ఏమవుతుంది, 70% అవుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ ఈ 70% ఇటు పట్టుకురా, ఈ -42 అటు పట్టుకెళ్ళి అప్పుడు ఏమవుతుంది, 100 - 70 30% అవుతుందా? సో 30% ఈక్వల్ టు 42 అవుతుందా? అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ ఈజ్ 2/5 ఆఫ్ దట్ నెంబర్ అంటున్నాడు. మరి నెంబర్ అంటే 100% కదా, దీంట్లో 2/5 అనమాట. మరి దీంట్లో 2/5 అంటే ఎంత అవుతుంది, 40% కదా. సో 40% అవుతుంది. ఆ 40% వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అదే ఒకవేళ నెంబర్ ఎంత అని అడిగితే అప్పుడు సింపుల్గా 100% కనుక్కుంటాం, అవునా? బట్ ఇక్కడ మనల్ని అడిగింది అందులో 2/5 దట్ ఈజ్ 40% అడుగుతున్నాడు. సో వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 1 టైము, 3 ఇక్కడ 14 టైమ్స్ పోతుందా, 4 × 14 అంటే 56 అవుతుందా? అలా 40% ఆఫ్ దట్ నెంబర్ ఏమవుతుందంటే 56 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 189. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 110% ఆఫ్ 10% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 110% ఆఫ్ 10% యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకేమిచ్చాడు, 110 ఆఫ్ 110%. 110% అంటే 110/100 ఆఫ్ 10%. 10% అంటే 1/10 అనుకోవచ్చా, లేదంటే 10/100 అని కూడా రాసుకోవచ్చు. మళ్ళీ 0 క్యాన్సిల్ అయిపోయి 1/10 కదా వచ్చేది. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో 00 కింద 00 క్యాన్సిల్, పైన ఏమవుతుంది 121/10 అంటే ఏమవుతుంది 12.1 అవుతుందా? సో అలా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేసుకుని క్వశ్చన్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడిగితే ఆ కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100కి అయితే ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100కి అయితే ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్నే మనం సొల్యూషన్గా చెప్పుకుంటాం. సాల్వెంట్ సొల్యూట్ ఈ రెండింటిని కలిపే మనం సొల్యూషన్గా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ సాల్వెంట్ అంటే ఏం లేదు, వాటర్నే మనం సాల్వెంట్గా తీసుకుంటాం. అండ్ సొల్యూట్ అంటే వాటర్ కాకుండా రిమైనింగ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం సొల్యూట్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి చెప్పండి, నాకు సొల్యూట్ ఏమవుతుంది, కామన్ సాల్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అనేది సాల్వెంట్ అని చెప్పా, అవునా? వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది. వాటర్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది సొల్యూట్ అవుతుంది. అలా ఈ క్వశ్చన్ ప్రకారం కామన్ సాల్ట్ అనేది సొల్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది, మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే సొల్యూట్ యొక్క మాస్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ యొక్క మాస్ అంటే సాల్వెంట్ మాస్ ప్లస్ సొల్యూట్ మాస్ అంటే టోటల్ మాస్ అనమాట. ఓకేనా? సో టోటల్ మాస్ ఇంటూ 100 అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ వస్తుంది. కానీ ఇలా కూడా గుర్తుపెట్టుకోకుండా సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఇది ఒక్కటి వినండి, దీని పక్కనే 2-3 క్వశ్చన్స్ ఉంటే అవి కూడా సింపుల్గానే అయిపోతాయి. ఓకేనా? ఇది జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మనల్ని కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడిగితే ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చి కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడిగితే మనం ఏం చేస్తామంటే వాటర్ మాస్ కాకుండా రిమైనింగ్ మాస్ ఏదైతే ఉందో అది తీసుకో. రిమైనింగ్ మాస్ ఎంత ఉంది, 33 గ్రామ్స్ ఉంది. వాటర్ మాస్ ఏమో 320 గ్రామ్స్. ఇది కాకుండా రిమైనింగ్ మాస్ తీసుకో, ఎంత ఉంది, 33 గ్రామ్స్ ఉంది. అవునా? ఆ 33 పైన వెయ్యి
బై టోటల్ మాస్ తీసుకో. టోటల్ మాస్ అంటే ఈ 33 ప్లస్ ఈ 320. సో టోటల్ మాస్ ఎంత అవుతుంది? 353 అవుతుంది. అదేమో కింద రాయి. ఓకేనా? పర్సంటేజ్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఓకేనా? రిమైనింగ్ మాస్ ఏదైతే ఉందో వాటర్ కాకుండా అది పైన రాయి బై టోటల్ మాస్ వెయ్యి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ వస్తుంది. కావాలంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకు వచ్చేది అదే. కావాలని చూడండి, మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే వాటర్ కాకుండా రిమైనింగ్ ఐటెం ఏదైతే ఉంటుందో దాని మాస్, రిమైనింగ్ ఐటెం కామన్ సాల్ట్, దాని మాస్ ఎంత? 33 గ్రామ్స్. సో 33 పైన రాసాము బై టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే దీని మాస్ ప్లస్ దీని మాస్, టోటల్ మాస్ కదా. టోటల్ మాస్ అంటే 320 ప్లస్ 33 353 అవుతుందా? పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అవునా? సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేద్దామంటే ఈ 353ని కాసేపు 350గా తీసుకుందాం. ఓకేనా? అప్పుడు తీసుకుంటే ఇది 0 క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అలా పైన 66/7 అవుతుంది. ఓకేనా? సో 7తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, 7 9 63 అవుతుందా? 63 ఇంకా 3 మిగులుతుంది. పాయింట్ పెడితే 0, 7 4 28 అంటే సుమారుగా 9.4 అవుతుంది అనమాట. అంటే దీనికంటే కొద్దిగా తక్కువ ఉండేది. ఓకేనా? సో 9.4కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 9.35 కదా. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఆన్సర్ కాదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ వాటర్ మాస్ గ్రామ్స్లో ఉంది, అలాగే రిమైనింగ్ మాస్ ఏదైతే ఉందో ఇది కూడా గ్రామ్స్లోనే ఉంది. అలాంటప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ కూడా ఎలా ఉండాలి? గ్రామ్స్లో ఉండాలి అనే ఈ అపోహలో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు కష్టపడేసి డైరెక్ట్గా ఆప్షన్ ఏ పెడతారు. ఇది కూడా గ్రామ్స్లో ఉంది కదా, సో ఇది పెడతారు. బట్ ఇది రాంగ్ అప్రోచ్ అనమాట. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూస్తే మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడిగాడు. అవునా? పర్సంటేజ్ అడిగినప్పుడు మరి మనకు వచ్చే ఆన్సర్ కూడా ఎలా ఉండాలి? పర్సంటేజ్లోనే ఉండాలి. అవునా కదా? మనల్ని పర్సంటేజ్ అడిగాడు, అలాంటప్పుడు మనకు వచ్చే ఆన్సర్ కూడా పర్సంటేజ్లోనే ఉండాలి. సో 9.4కి దగ్గరకు ఉన్న ఆప్షన్ 9.35 ఇక్కడ ఉంది, కానీ మనకు ఉండే ఆప్షన్ పర్సంటేజ్లో ఉండాలి, అంతేకాని గ్రామ్స్లో ఉండకూడదు. అలాంటప్పుడు పర్సంటేజ్లో ఉన్న ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 191. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ సొల్యూషన్ ద క్వాంటిటీ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 320 గ్రామ్స్ వాటర్ ఈజ్ 31 గ్రామ్స్. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని ఫైనల్గా అడుగుతుంది ఏంటంటే కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటున్నాడు. అవునా? సో కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడిగినప్పుడు నేనేం చేయమన్నాను? వాటర్ మాస్ కాకుండా రిమైనింగ్ మాస్ ఏదైతే ఉంటుందో దాన్ని పైన తీసుకోమన్నా. అవునా? మరి రిమైనింగ్ మాస్ ఎంత ఉంది? 31 గ్రామ్స్ ఉంది. సో అది పైన తీసుకో బై టోటల్ మాస్ తీసుకో. టోటల్ మాస్ అంటే ఈ 31 ఈ 320 టోటల్ ఏమవుతుంది? 351 అవుతుంది. అవునా? ఈ 351 కింద తీసుకో. అర్థమైందా? వాటర్ మాస్ కాకుండా రిమైనింగ్ మాస్ ఏదైతే ఉంటుందో అది పైన తీసుకో బై టోటల్ మాస్ తీసుకో కింద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే ఇంకా. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే కాసేపు ఈ 351ని 350 అనుకుందాం మన కన్వీనియన్స్ కోసం. ఓకేనా? సో 0 క్యాన్సిల్ అవుతుందా? అండ్ 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా? 2 × 31 అంటే 62 అవుతుందా? 62/7 చేస్తే ఏమవుతుందంటే 7 8 56 ఇంకా 6 మిగులుతుంది. పాయింట్ పెడితే 0 దిగుతుంది. సో 7 8 56 మళ్ళీ 56, సో 4 ఇంకా సుమారుగా 8.8 అనమాట. ఓకేనా? సో 8.8 దగ్గర ఉన్న ఆప్షన్ ఏముంది? ఆప్షన్ సి అని కదా. సో ఆప్షన్ సి అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ కన్వీనియన్స్ కోసం మనం 351ని కాస్త 350గా తీసుకున్నాం. ఓకేనా? చిన్న మైనర్ చేంజే వచ్చింది, అంతకుమించి పెద్దగా చేంజ్ ఏం రాదు. ఓకేనా? సో అందుకే 351ని 350గా తీసుకున్నాం. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 192. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ సొల్యూషన్ ద క్వాంటిటీ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 320 గ్రామ్స్ వాటర్ ఈజ్ 45 గ్రామ్స్ అని ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ది కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని ఫైనల్గా అడిగింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. అవునా? సో కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడిగితే నేనేం చెప్పాను? వాటర్ మాస్ కాకుండా రిమైనింగ్ మాస్ ఏదైతే ఉంటుందో అది పైన తీసుకోమన్నా. అవునా? మరి వాటర్ మాస్ కాకుండా రిమైనింగ్ మాస్ ఎంత ఉంది? 45 గ్రామ్స్ ఉంది, అది పైన తీసుకోమన్నా.
బై టోటల్ మాస్ తీసుకోమన్నా. టోటల్ మాస్ అంటే ఇక్కడ ఒక 45 గ్రామ్స్, ఇక్కడ ఒక 320 గ్రామ్స్, టోటల్ ఏమవుతుంది 365 గ్రామ్స్ అవుతుంది. అది టోటల్ కింద తీసుకోండి. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అవునా. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 5 9 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 5 7s 35, ఇంకా 15 ఉంటుందా, 15 అవుతుందా. సో 5 3s 15, అలా 9/73 అవుతుంది ఇంటూ 100. ఇప్పుడు నార్మల్ డివిజన్ చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ దగ్గరకు ఉన్నాయి. ఇక్కడ 12.33 ఉంది, 12.36 కూడా ఉంది, అంటే దగ్గరకు ఉన్నాయి చూస్తారా, 12.43. అలాంటప్పుడు ఇంకా నార్మల్ డివిజన్ చేయాల్సిందే, ఓకేనా. చేస్తే ఏమవుతుందంటే 900 అవుతుందా పైన, సో ఇక్కడ తీసుకుందాం 900 అవుతుంది బై 73. సో 73తో డివిజన్ చేస్తే ఏమవుతుందంటే 73 1 టైం పోతుందా 90లో, అవునా. సో 73 1s 73, ఇంకెంత మిగులుతుంది 17 మిగులుతుందా. సో పక్కన 0 ఉంది, 170 అవుతుందా. 170లో 73 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, ఎందుకంటే 273 అంటే 146 కదా. సో 273 146 అవుతుంది. ఇంకెంత మిగులుతుంది అంటే 10లోంచి 6 పోతే 4 అవుతుంది, 6లోంచి 4 పోతే 2 అవుతుంది, అవునా. పాయింట్ పెడితే ఏమవుతుందంటే 240 అవుతుందా, అవునా కదా, 0 దిగుతుంది. 240లో 73 3 టైమ్స్ పోతుంది, ఎందుకంటే ఇది 70 అనుకుంటే 73 ఎంత 210 కదా. సో అలా నియర్లీ 3 టైమ్స్ పోతుంది. 3 × 73 అంటే 3 3s 9, 3 7s 21 అనమాట, ఓకేనా. సో ఇంకెంత మిగులుతుంది అంటే 10లోంచి 9 పోతే 1, 3లోంచి 1 పోతే 2, 21 మిగులుతుందా. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 210 అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ 210లో 73 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్సే పోతుంది, ఎందుకంటే 3 టైమ్స్ అంటే 210 కంటే ఎక్కువ వస్తుంది, అవునా. సో అలా నియర్లీ 2 టైమ్స్ పోతుంది. అలా ఆప్షన్ ఏమవ్వాలంటే 12.32 అనమాట, అంటే 12.32కి దగ్గరగా ఉండాలి. మరి 12.32కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏముంది, 12.33% కదా, ఓకేనా. మళ్ళీ 12.36 కూడా దగ్గరికి ఉంది అనుకోగాకండి, ఎందుకంటే 12.36 కన్నా కూడా 12.33 దగ్గరికి ఉంటుంది ఇంకా, అవునా. సో అలా 12.33% అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నార్మల్ డివిజన్ చేయాల్సింది, ఎందుకంటే ఆప్షన్స్ దగ్గరికి ఉన్నాయి, అవునా. సో అలా ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది, అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 193. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై మిక్సింగ్ 45 grams సాల్ట్ ఇన్ 520 grams వాటర్. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, కాన్సన్ట్రేషన్ కనుక్కోమంటున్నాడు, ఓకేనా. అది ఎంత పర్సంటేజ్ అనేసి అడుగుతున్నాడు. మరి కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ అడిగితే నేనేం చెప్పానంటే ఈ వాటర్ యొక్క మాస్ కాకుండా రిమైనింగ్ మాస్ ఎంత ఉందో చూడు. వాటర్ యొక్క మాస్ ఇది కదా, సో ఇది 520 అనేది వాటర్ మాస్, అది కాకుండా రిమైనింగ్ మాస్ చూడు. రిమైనింగ్ మాస్ ఎంత ఉంది 45 grams అయినా, సో ఆ 45 పైన తీసుకో బై టోటల్ మాస్ వేయమన్నా. టోటల్ అంటే ఇక్కడ ఒక 520, ఇక్కడ ఒక 45, టోటల్ ఏమవుతుంది 565 అవుతుంది, అవునా. 565 అవుతుంది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అవునా. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే ఏమవుతుందంటే 5 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 1 టైము, మళ్ళీ 5 1 టైము, ఇంకా 1 మిగులుతుంది, 5 ఉంది 15 అవుతుందా. సో 3 టైమ్స్ పోతుందా. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన కన్వీనియన్స్ కోసం ఈ 113ని కాసేపు 110 అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు వచ్చే వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, ఓకేనా. ఈ 113ని అప్రాక్సిమేట్గా 110 అనుకుందాం. 110 అనుకుంటే ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుందా, అవునా కదా. అప్పుడు పైన ఏముంటుంది 90 ఉంటుంది బై 11, అంటే 11తో డివైడ్ చేయాలి 19, ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే 11 8s 88 అవుతుంది, 2 మిగులుతుంది, పాయింట్ పెడితే 0. సో 11 1 టైం పోతుందా, అలా 11 1s 11, అంటే సుమారుగా 8.1 టైమ్స్ పోతుంది, అవునా. సో 8.1 వచ్చింది కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఈ సి అనేది ఆప్షన్ అవుతుందేమో అనుకుంటారు, కానీ ఇక్కడ నిజానికి సి అనేది ఆప్షన్ అవ్వదు. ఇక్కడ మనం ఏం చేసాం, అప్రాక్సిమేట్గా 113 ఉండాల్సిన డినామినేటర్ని 110 అనుకున్నాం, అవునా. కానీ మన డినామినేటర్ ఎంత ఉంది 113 ఉంది, అంటే మనం అనుకున్న దానికంటే డినామినేటర్ ఎక్కువ ఉంది, అవునా కదా. మనం 110 అనుకున్నాం, కానీ దానికంటే డినామినేటర్ ఎక్కువ ఉంది కదా, ఒరిజినల్ డినామినేటర్. మరి డినామినేటర్ ఎక్కువ ఉందంటే అప్పుడు వచ్చే వాల్యూ ఏమవుతుంది, తగ్గిద్ది, దీని మీద కొద్దిగా తగ్గిద్ది అనమాట, ఓకేనా. మరి దీని మీద తక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి 8.1 వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఈ 113ని 110 అనుకోవడం వల్ల 8.1 వచ్చింది, అంటే అంతేగాని ఎగ్జాక్ట్గా రాలా, అనుకోవడం వల్ల అలా వచ్చింది. కానీ ఇక్కడ 113 కాబట్టి అంటే డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద అప్పుడు వచ్చే వాల్యూ అనేది తగ్గిద్ది. ఒకవేళ డినామినేటర్ తక్కువ ఉంటే వచ్చే వాల్యూ పెరిగిద్ది అనమాట, ఓకేనా. సో అలా 8.1 కంటే తక్కువ ఉండే ఆప్షన్ ఏముందంటే 7.96, ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 194. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ సొల్యూషన్ హ్యాస్ 8% సాల్ట్ ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ 550 ml దెన్ వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఇన్ ఇట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది, దాని యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత 550 ml. ఎంత ఇచ్చాడు? దాని యొక్క టోటల్ వాల్యూమ్ 550 ml ఇచ్చాడు. అయితే ఈ సొల్యూషన్లో 8% ఏముంది? సాల్ట్ ఉంది. అంటే 8% ఆఫ్ టోటల్ సొల్యూషన్, 8% ఆఫ్ టోటల్ సొల్యూషన్ ఏముంది? సాల్ట్ ఉందన్నమాట. సో టోటల్ సొల్యూషన్లో 8% ఏముందంటే సాల్ట్ అనమాట. అలా సాల్ట్ ఈక్వల్ టు 8% ఆఫ్ టోటల్ సొల్యూషన్. అర్థమైందా? సో ఇది ఎంఎల్ రూపంలో ఎంత ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఇన్ ఇట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇది ఎంఎల్ రూపంలో ఎంత ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? సో చూస్తే ఏమవుతుందంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 55లో 11 టైమ్స్ పోతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 8లో 4 టైమ్స్ పోతుంది, 4 into 11 దట్ ఈస్ 44 ml. అర్థమైందా? ఇది టోటల్ సొల్యూషన్. అందులో 8% ఏంటి? సాల్ట్ అనమాట. సో సాల్ట్ ఈక్వల్ టు 8% ఆఫ్ టోటల్ సొల్యూషన్. అది ఎంఎల్ రూపంలో ఎంత ఉందంటే 44 ml ఉంది. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలాగంటే టోటల్ సొల్యూషన్ ఎంత? 550 ml. టోటల్ సొల్యూషన్ ఎంత? 550 ml. అయితే ఇది పర్సంటేజ్లో 100% అనుకుంటాం, అవునా? టోటల్ సొల్యూషన్ అనేది 100% అనుకుంటాం. అయితే సాల్ట్ ఎంత ఉంది? 8% ఉంది. సాల్ట్ ఎంత ఉంది? టోటల్ సొల్యూషన్లో 8% ఉంది. అది ఎంఎల్ రూపంలో ఎంత కనుక్కుంటే సరిపోతుంది, అవునా కదా? ఎలాగైనా చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 44 ml వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్స్ అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 195. ఇక్కడ ఏమంటున్నాడంటే ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 250 grams ఆఫ్ సొల్యూషన్ ఇన్ విచ్ ద గ్లూకోజ్ కంటెంట్ ఈజ్ 5% విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్ సొల్యూషన్ ఎంత ఉంది? 250 grams ఉంది, అవునా? టోటల్ సొల్యూషన్ ఎంత ఉంది? 250 grams అయితే ఉంది. అయితే ఇందులో 5% ఏంటంట? గ్లూకోజ్ అంట. ఓకేనా? ఇందులో 5% అంటే 5% ఆఫ్ టోటల్ సొల్యూషన్. అదేంటి? గ్లూకోజ్ అనమాట. ఓకేనా? ఇది గ్లూకోజ్ అవుతుంది. అయితే ఈ గ్లూకోజ్ అనేది క్వాంటిటీ రూపంలో అంటే గ్రామ్స్ రూపంలో ఎన్ని గ్రామ్స్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అవునా? సో ఇక్కడ 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 25లో 12.5 టైమ్స్ పోతుంది. అలా గ్లూకోజ్ అనేది 12.5 grams అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? లేదంటే ఇందాక ఒక మెథడ్ చెప్పే కదా, ఆ మెథడ్ అయినా చేయొచ్చు అనమాట. ఇక్కడ టోటల్ సొల్యూషన్ ఎన్ని గ్రామ్స్ ఉంది? 250 grams ఉంది, అవునా? టోటల్ సొల్యూషన్ ఎన్ని గ్రామ్స్ ఉంది? 250 grams ఉంది. అది పర్సంటేజ్లో ఏమనుకోవచ్చు? 100% అనుకోవచ్చా? అయితే గ్లూకోజ్ అనేది ఈ గ్రామ్స్లో ఎంత ఉంది అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ గ్లూకోజ్ అనేది పర్సంటేజ్లో ఎంత ఉంది? 5% ఆఫ్ టోటల్ సొల్యూషన్. టోటల్ సొల్యూషన్లో 5% ఉంది. అది గ్రామ్స్లో ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? 0 0 క్యాన్సిల్ అవుతుందా? 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 12.5 టైమ్స్ పోతుంది. అలా 12.5 grams అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా అయినా చేయొచ్చు. ఏ విధంగా చేసినా సరే మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బిఏ అవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.